మీరు కుండీలో మందార మొక్కను పెంచుతున్నారా? మీ మందార మొక్కకి మొగ్గలు వస్తున్నాయి కానీ అవి విచ్చుకోకుండానే రాలిపోతున్నాయా? అయితే మీరు ఈ చిన్న తప్పులు చేస్తున్నట్టే. ఆ తప్పులేంటో, అవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటిది సరైన కుండీని ఎంపిక చేసుకోవడం. మనం మొక్కని నాటేటప్పుడు మొక్కకి సరిపడా కుండీని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మొక్క మంచిగా హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు మట్టిని ఎలా కలపాలో తెలుసుకుందాం. దీనికోసం సగం మన ఇంట్లో ఉన్న గార్డెన్ సాయిల్ని తీసుకోవాలి, సగం వచ్చేసి వర్మి కంపోస్ట్ అంటే ఎండిపోయినటువంటి ఆవు పేడని తీసుకొని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. మందార మొక్క మంచిగా ఎదగాలి, మంచిగా పూలు రావాలి అంటే మట్టి మిశ్రమాన్ని మనం చాలా లూజ్గా తేలికగా కలుపుకోవడం చాలా ముఖ్యం. మట్టి మిశ్రమం ఎంత లూజ్గా ఉంటే వేర్లు అంత బాగా విస్తరిస్తాయి. అప్పుడప్పుడు కుండీలో ఉన్నటువంటి మట్టిని వదులు చేస్తూ ఉండాలి. మీరు ఎంపిక చేసుకున్న కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. నీరు నిల్వ ఉన్నట్టయితే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంది. మూడో మిస్టేక్ చూసుకున్నట్లయితే ఎండ. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే మొక్కను నీడలో పెట్టడం. మందార మొక్కకు కనీసం 6 గంటలు ఎండ తగలాలి. ఎండ సరిగా తగిలితేనే కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొగ్గలు తొందరగా వస్తాయి. నాలుగో మిస్టేక్ చూద్దాం. నాలుగో మిస్టేక్ వచ్చేసి నీటిని సరిగా ఇవ్వకపోవడం. కుండీపైన ఉన్న మట్టి ఆరినట్టు అనిపిస్తేనే నీరు పోయండి. మరీ ఎక్కువగా నీళ్ళు పోస్తే వేర్లు కుళ్ళిపోతాయి. నీరు తక్కువైతే మొగ్గలు రాలిపోతాయి. ముఖ్యంగా మొగ్గలు ఉన్నప్పుడు నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐదో మిస్టేక్ చూసుకుంటే ఈ మొక్కకి సహజ ఎరువులు ఇవ్వకపోవడము. మా మొక్కకి ఇంత పెద్ద పూలు ఎలా పూస్తాయో చెప్పనా? దీనికోసం నేను ఇంటిలో దొరికే వస్తువులను ఎరువులుగా వాడతాను. అందులో బియ్యం కడిగిన నీళ్లు బయట పారబోయకుండా మందార మొక్క మొదలలో వేస్తాను. దీని కారణంగా బియ్యం కడిగిన నీటిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మొక్కకు అంది మొక్క బలంగా తయారవుతుంది. ఒక్కొక్కసారి అరటి తొక్కల నీటిని కూడా ఇస్తూ ఉంటాను. దీని కారణంగా పువ్వులు బాగా పెద్దగా రంగును కోల్పోకుండా పూస్తాయి. ఇక చివరగా మొక్కకు పట్టే చీడపీడల నివారణ గురించి తెలుసుకుందాం. మందార మొక్కకి ప్రధాన శత్రువు తెల్ల పురుగులు. ఇవి కొమ్మ చివరన చేరి రసాన్ని పీల్చేస్తాయి. దాంతో మొగ్గలు ఇచ్చుకోకుండానే రాలిపోతాయి. వీటిని నివారించాలంటే ముందుగా మంచినీటితో వీటి కొమ్మలను కడగండి. తర్వాత వేప నూనెను తీసుకొని దానిపై స్ప్రే చేయండి. మొక్కను ఎప్పుడూ శుభ్రంగా ఉంచితే పురుగులు దరిచేరవు. పువ్వులు కూడా ఇలా పెద్దగా వస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ తోట కూడా ఇలాగే మందార పూలతో కలకల్లాడుతోంది. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి మీ మొక్కకు ఎన్ని పువ్వులు పూస్తాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.